బ్రేకింగ్ న్యూస్. ఏపీలో కూటమి రాజకీయాలను ఒక్కసారి కుదేలు చేసిన ఘటన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఘటన. కోడూరు నియోజకవర్గానికి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ ఘటన ఎంత సంచలనంగా మారిందో అందరం చూసాము. అయితే గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈరోజు రైల్వే కోడూరులోని ఒక హోటల్లో విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదంతాలు పుంకానుపుంకలుగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. జనసేన విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆ విచారణ కమిటీ సారథ్యంలో అసలు నిజానిజాలు ఏంటి అనేది తేల్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి ఆ విచారణ కమిటీ ముందు హాజరైన అరవ శ్రీధర్ ఎలాంటి నిజాలు చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అరవ శ్రీధర్ వెనకాల ఎవరుండి ఇదంతా చేయిస్తూ ఉన్నారో అనే అనుమానాలు చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎవరి ఆధిపత్యం నడుస్తూ ఉన్నదో, అక్కడ ఎవరు పేరు చెప్తే ఆ పనులు అయిపోతాయో, అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే క్యాండిడేట్ కేవలం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన ఒక ఉత్సవ విగ్రహమే, కానీ ఆయన వెనకాల ఒక పెద్ద తలకాయ ఉండి నడిపిస్తూ ఉన్నది అని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అరవ శ్రీధర్ సామాజిక వర్గానికి సంబంధించి అది రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఆ రిజర్వ్డ్ సీట్లో ఆయనను ఎవరైతే చెబితే తన మాట వింటారో అలాంటి వ్యక్తి అరవ శ్రీధర్ కాబట్టి అరవ శ్రీధర్ని అక్కడ జనసేన పార్టీ నుంచి బీఫామ్ తెప్పించుకొని టికెట్ ఇప్పించుకొని అక్కడ ఖర్చు పెట్టి గెలిపించుకొని ఇప్పుడు ఆయన కీనీడల ఆయనకు కావలసిన పనులన్నీ చేయించుకుంటా ఉన్నారు. అక్కడ ఒక టీడీపీ సీనియర్ నేత అని చెప్పేసి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఆ టీడీపీ సీనియర్ నేత హస్తమేమన్నా ఉన్నదా అరవ శ్రీధర్ యొక్క ఈ మొత్తం ఇంటి గుట్టు బయటపడడానికి అనేది ఇప్పుడు విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అరవ శ్రీధర్ ఎంతైనా ఎమ్మెల్యే, ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేకు ఉండే పవర్ ఎమ్మెల్యేకు ఉంటుంది. ఎవరు వెనక నుంచి ఆయనను తొక్కాలని చూసినా, అణచివేయాలని చూసినా, ఆయనను ఆడించాలని చూసినా ఆయన ఎమ్మెల్యే స్థానంలో ఆయనకు ఉండే స్థానం ఆయనకు ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి ఆయన ఈ 1.5 సంవత్సరంలో ఎంతో కొంత రాజకీయాన్ని నేర్చుకొని ఉన్నారు. కాబట్టి మరి ఆయన వెనుక నుండి అంటే గాడ్ ఫాదర్ లాగా నడిపిస్తున్న ఆ వ్యక్తిని కాదని తానేదైనా చర్యలు చేపడతా ఉన్నారా, ఏదైనా పనులు చేస్తూ ఉన్నారా, తనను పక్కన పెట్టే ఉద్దేశంలో అరవ శ్రీధర్ ఉన్నారని గ్రహించి ఆ సీనియర్ నేత ఇతన్ని ఇరికించే ఏదైనా కుట్ర కోణంలో భాగంగా ఈ వ్యవహారాన్ని బయట పెట్టారా అని చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అంటేనే అక్కడ సీనియర్ టీడీపీ నాయకులు ముక్క రూపానందరెడ్డి గురించి అయితే అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. ముక్క రూపానందరెడ్డి గారు ఏది చెప్తే అది జరుగుతూ ఉంటుంది. అక్కడ అరవ శ్రీధర్ సైతం ఆయన చేతిలో కీలుబొమ్మ అని చెప్పేసి ఎన్నో ఉదాంతాలు, ఎన్నో ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన పాత్ర ఏదైనా ఉన్నదా, అరవ శ్రీధర్ను ఇరికించడంలో ఆయన అస్త్రం ఉన్నదా అన్న కోణంలో ఇప్పుడు చాలామంది విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే నిజాలు ఏంటో తెలియదు, దీనిపైన ఎలాంటి అఫిషియల్ నోటు కూడా లేదు. కానీ విచారణ కమిటీ ముందు అరవ శ్రీధర్ ఎలాంటి నిజాలు చెప్తారా, లేదంటే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే అతని పైన ఒక మహిళా ఉద్యోగి, ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఎలాంటి సంజాయిషులు ఇచ్చుకుంటారు, వారికి నిజంగానే వారి మధ్య ఉన్న ఆ బంధము ఇలా పెడదారి పట్టడానికి కారణం ఎవరైనా ఉన్నారా, లేదంటే వారి వ్యక్తిగత అభిప్రాయాల మేరకే వారు దూరంగా ఉన్నారా, ఈ నేపథ్యంలో తాను ఏమి ఆశించి ఇతన్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది, లేదంటే ఇతని వెనకాల మొత్తం ఈ వ్యవహారం వెనకాల, ఈ గుట్టు వెనకాల ఎవరో ఉండి ఈ వ్యవహారాన్ని రట్టు చేశారని చెప్పేసి చెప్పే ఆలోచనలు ఏమైనా చేస్తారా అరవ శ్రీధర్ అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్న కనిపిస్తూ ఉన్నది. మరి ఈ మొత్తం వ్యవహారంలో రూపానందరెడ్డి గారి యొక్క ప్రస్తావన ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చ. ఒకవేళ రూపానందరెడ్డి గారి ప్రస్తావన ఉంటే అది ఏ కోణంలో ఉంటుంది? అరవ శ్రీధర్ ఆయనకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తం నడుచుకుంటుంది అనేది ఇప్పుడు అందరు అనుకుంటున్న మాట. మరి ఇలాంటి నేపథ్యంలో అరవ శ్రీధర్ నిజంగా రూపానందరెడ్డి గారి యొక్క ప్రస్తావన తీసుకురారా? ఒకవేళ తీసుకొస్తే అది పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? కేవలం ఆయన పైన ఆరోపణలు చేస్తున్న ఎవరైతే మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఉంటుందో ఆమె గురించి ఆయన పర్స్పెక్షన్ ఏంటి? ఆమెను నిజంగానే ఈయన కావాలని ఆ ప్రేమ అనే ఒక మత్తులో మునిగిపోయి అలా చేశారా, లేదంటే కేవలము అదొక హనీ ట్రాప్ లాగా భావించి అలా చేస్తూ ఉన్నారా? అసలు ఏంటి
ఎలాంటి నిజాలు ఆయన చెప్పబోతా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పరువు మాత్రమే కాదు, మొత్తం జనసేన పరువు కూడా పోయింది అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదివరకే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వ్యవహారంపై మండిపడ్డారు. కేవలం ఇలాంటి వ్యవహారాల వల్ల జనసేన పార్టీ పలచనయ్యే అవకాశం ఉంటుంది, మరి దీని వెనకాల ఏదైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటన బయటకు రావడానికి ఒక 24 గంటల ముందే అక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని జనసేన కార్యకర్తలతోటి, జనసేన ఇన్ఛార్జ్ తోటి మాట్లాడము, ఆ తర్వాత జనసేన ఇన్ఛార్జ్ ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జనసేన అధినేత దృష్టికి వెళ్ళింది, చాలామంది పర్సనల్ వ్యవహారాలు తన దగ్గర ఉన్నాయి, అలాగే ఇవి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఇల్లీగల్ అఫైర్స్, మ్యారిటల్ అఫైర్స్కి సంబంధించి వ్యవహారాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఆ ప్రకటన విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ డే దానికి సంబంధించి ఒక లీక్డ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోని లీక్ చేసింది ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగురాలే లీక్ చేసింది. అయితే ఈ వ్యవహారం వెనకాల ఎవరో కుట్ర చేస్తున్నారు, ఖచ్చితంగా ఎవరినో ఇరికించడానికి, ఎవరినో బలిపశువు చేయడానికే ఒక వ్యక్తి కుట్ర చేస్తున్నారేమో అనే అనుమానాలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు ముందే హెచ్చరించారు కాబట్టి. మరి ఆయనకు ఎలా హెచ్చరికలు వెళ్ళాయి? ఒకవేళ ఆయన నిజంగా ఆయనకు పూర్తి విషయం తెలిసి ఉంటే కనుక అది అక్కడే సమసిపోయేలా ఉండేది, కానీ ఆయన చేతులు కూడా దాటిపోయిందేమో, అందుకే ఆయన ఒక హెచ్చరిక లాంటి ఒక ప్రకటన చేశారు. అంతే తప్ప ఇప్పుడు జనసేనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎలాంటి విషయాలు చెప్తారు, ఆయన చెప్పేటే అన్నీ అటు జనసేన పార్టీ పైన ఏ విధంగా ప్రభావం చూపుతాయి, అలాగే ఆయనను నమ్ముకొని అంటే ఆయన వెనకే ఉండి ఆయన గాడ్ ఫాదర్ లాగా ఉన్న ఆ వ్యక్తి పైన ఎలాంటి ప్రభావం చూపుతాయి, అలాగే ఏపీ రాష్ట్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది అయితే ఆసక్తికరంగా మారింది. మరి ఆ విచారణ కమిటీ ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి తీసుకున్న తర్వాత ఇక అంతా నిజమని తేలితే కనుక మరి ఆయనపై ఏదైనా చర్యలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ అరవ శ్రీధర్ ఆయన ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఉన్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది. జనసేన పార్టీని విమర్శించడానికి, జనసేన పార్టీపై ఆరోపణలు చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఒక అస్త్రం దొరికినట్టు అయిపోయింది. కాబట్టి మరి అరవ శ్రీధర్ ఎలాంటి నిజాలు చెప్పబోతా ఉన్నారు, అరవ శ్రీధర్ ఎలాంటి విషయాలను ఆ విచారణ కమిటీతో పంచుకొని ఉన్నారు, అసలు ఈ వ్యవహారం వెనకాల ఎవరి కుట్ర ఉన్నదని ఆయన భావిస్తూ ఉన్నారు. మరి ఆయన భావించిన ఆ కుట్రదారుడి పేరు చెప్పే అవకాశం ఉంటుందా? ఒకవేళ చెప్పితే మరి అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.